రకాలు ఋతు సంహారం అంటే లఘు కావ్యాలు ఎన్నో రచించారు. అందులో కుమార సంభవ కావ్యంలో ప్రత్యేకించి ఒక సర్గలో ప్రత్యేకం ఉమా కళ్యాణం అని గిరిజా కళ్యాణం జరిగినటువంటి సందర్భాన్ని మంగళప్రదంగా వర్ణిస్తాడు. మనం ఇక్కడ గిరిజా కళ్యాణం చేసుకున్నాం కాబట్టి ఆ విశేషాలు తెలుసుకోవడం చాలా అవసరం. మనిషికి జీవితంలో ఒక్కసారే పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు మనుషుల్లో కూడా మహానుభావులు పెళ్ళిళ్ళు తరచుగా చేసుకుంటున్నారు. ఇక ముందు ఏటా కూడా చేసుకుంటారేమో చూడాలి. దేవుడికి మాత్రం ఏటా పెళ్లి జరుగుతుంది. ఎక్కడో పాత చలనచిత్ర గీతంలో ఓ పాట కూడా ఉండేది, మనుషులకు ఒక్కసారే పెళ్ళి అయితే దేవుడికి ఏటేటా పెళ్ళి ఎందుకని. అదే దేవుడు, అదే దేవత, అదే గిరిజాదేవి, అదే మహేశ్వరుడు. మనం వధువును మార్చం, వరుణ్ణి మార్చం, పురోహితులే మారతారంతే. ప్రక్రియ ఏం మారదు. అప్పటి నుంచి ఏ ప్రక్రియ ఉందో అదే వస్తుంది, ప్రక్రియ కూడా మారదు. ఇది భారతీయ సంప్రదాయం. ఇలా దేవతలకి ఏటేటా కళ్యాణం చేయడం, కొన్ని దేవాలయాల వైభవాన్ని బట్టి నిత్య కళ్యాణం కూడా చేయడం మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకు ఇది అంటే కేవలం ఏదో కళ్యాణం చూడడం, వాళ్ళు మంగళసూత్రం చూపించగానే మనం ఇలా అనుకోవడం, వాళ్ళు దండ చూపించగానే మనం ఇలా అనుకోవడం, వాళ్ళు హారతి ఇలా చూపించగానే మనం ఏదో ఇలా అనుకోవడం, ఇది కేవలం సాంకేతికం. దాని పట్ల మనకుండే గౌరవ భావం అంతే. అది చెయ్యాలి, తప్పకుండా చెయ్యాలి. కానీ ఆ మంగళసూత్రాన్ని వాళ్ళు ఇన్ని వేల ఏళ్ళుగా నిలబెట్టుకున్నారు. మన మంగళసూత్రాల విషయంలో మనం ఎలా ఉంటున్నాం? మంగళసూత్రం విలువ కేవలం సూత్రంలో లేదు, గళంలో లేదు, మంగళ అన్న శబ్దంలో ఉంది. సూత్రం అంటే మామూలు తాడు దారం అంతే, గళం అంటే మెడ, అందులో లేదు. మంగళ అన్న శబ్దంలో ఉంది. అది ఎందుకు, దేనికి ప్రతీక, దేనికి చిహ్నం అనేది తెలుసుకుంటే మన జీవితం చాలా బాగుంటుంది. అలాగే అసలు వైదిక వివాహంలో కరగ్రహణం అనేది చాలా ముఖ్యం. ఇప్పటికీ మనం శుభలేఖల్లో వేస్తే వివాహం పరిణయం అని ఈ మధ్య వేస్తున్నారు, కానీ కొంచెం మా చిన్నతనంలో అయితే నిన్నమొన్నటి వరకు ఒక 20 ఏళ్ల వరకు పాణిగ్రహణ మహోత్సవం, కరగ్రహణ మహోత్సవం అనే వేసేవారు. మిగిలిన మాటలు ఈ మధ్యన వస్తున్న ఒట్టి పెళ్ళి అని రాసేవారు కదా, పాణిగ్రహణం కరగ్రహణం అని రాసేవారు. ఈ కరగ్రహణం పాణిగ్రహణం వధువు చేయి వరుడు పట్టుకోవడం, అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేయడం, ప్రతిజ్ఞలు చేయడం, నాతిచరామి నాతిచరామి అని. ఇది మనకి వేలు కాదు, లక్షల ఏళ్ళుగా కొనసాగుతున్న సంప్రదాయం. ఇది ఎందుకు? ఈ చేయి పట్టుకుంటే ఏమిటి కలిసి వచ్చేది? ఎందుకు పట్టుకోమని చెప్పారు? అలాగే అక్కడ మంత్రాలు చదువుతారు, వాటిని వధూవరులు వినాలి. పెళ్లిలో వాళ్ళకి అర్థం కాకపోయినా ముందు వినాలి. ఈ మధ్య కొందరు పురోహితులు కాస్త సాహసించి కాస్త అర్థం వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నేను అదే కోరుతున్నా. దేవుడి పెళ్ళి ఎలా చేసినా మనుషుల పెళ్లి చేసినప్పుడు కాస్త ఒక ముక్కలోనో 2 ముక్కల్లోనో అర్థం తెలియజేసే ప్రయత్నం చేయండి. ఏం పర్వాలేదు, తెలుస్తుంది. అది ఏదో అపశకునం అనుకోకండి. తెలుగు భాష కూడా పవిత్రమైనదే సంస్కృతంతో పాటు. అందుకని సంస్కృత మంత్రాలు చదువుతూ తెలుగులో అర్థం తెలియజేస్తే కాస్త బాగుంటుంది, అర్థమవుతుంది విషయం. అక్కడ ఆ మంత్రం ఇంత పవిత్రమైందా అనే విషయం కూడా అర్థమవుతుంది. నిజంగా కొత్త పెళ్లి కూతురికి ఎన్ని రకాల భయాలు ఉంటాయో ఆ భయాలన్నీ కాళిదాసు వర్ణించాడు. పెళ్లి కొడుకు కూడా ఎన్ని రకాల అనుమానాలు ఉంటాయో, ఎన్ని శంకలు ఉంటాయో అవన్నీ ఎలా తీరాయో ఉమా కళ్యాణంలో కాళిదాసు వర్ణించాడు. పెళ్లి కూతురు స్నానం చేసి, మంగళ స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించడం దగ్గర నుంచి ఆయన శోభనం వరకు వర్ణించాడు. శోభనంతోనే కదా వివాహం క్రతువంతా ముగిసేది. ఇది ఉమామహేశ్వరులది. అది మనం తెలుసుకుంటే ఇక్కడ అదే ప్రక్రియ ఇక్కడ జరిగింది. కాబట్టి అసలు ఈ ఆచారాల్లో ఉండే పరమార్థం ఏమిటి, వీటిని మానవుల పెళ్ళిళ్ళలో మనం ఏ రకంగా తీసుకుంటున్నాం, ఎంతవరకు అనుసరిస్తున్నాం? క్రతువు జరిపించడం, తంతు జరిపించడం కాదు, అది జరిపించేయచ్చు. దానికి ఎవరు వ్యతిరేకించరు ఈ రోజుల్లో. మేము చదువుకునే రోజుల్లో అయితే యువతరంలో చాలామంది నాస్తికులు ఉండేవారు. అప్పుడు కమ్యూనిస్టుల ప్రభావం చాలా ఎక్కువ దేశం మీద. 60, 70, 80 వరకు కమ్యూనిస్టుల ప్రభావం చాలా ఎక్కువ. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కమ్యూనిస్టులది ప్రభుత్వం వస్తుందనే అనుమానం కూడా వచ్చింది, అంత మెజారిటీ ఉండేది.
అప్పుడు విద్యార్థుల్లో బాగా కమ్యూనిస్టు భావజాలం వ్యాపించి ఉండేది. మేము చదువుకున్నప్పుడు అదే పరిస్థితి. ఆస్తికులు నాస్తికులు భేదాలతో మేము దెబ్బలాడుకునేవాళ్ళం. అందుకని అప్పుడు కొంతమంది హిందుత్వం అని కాదు, ఏ మతమైనా వ్యతిరేకించేవారు. ఇప్పుడు మనం అదృష్టం ఏమిటంటే పెద్దవాళ్ళంతా ముందు సంతోషించవలసింది, ఈనాటి యువతరంలో 20 నుంచి 40 ఏళ్ల వయస్సు లోపు ఉండేటువంటి స్త్రీ పురుషుల్లో నాస్తికులు దాదాపుగా లేరు. కోటికొక్కడుంటే ఎక్కువ, ఎవ్వరూ లేరు. నిజానికి పెద్దవాళ్ళ కంటే వాళ్ళు ఆస్తికులు. వాడు ఊరికే మోటార్ సైకిల్ మీద ఎంత వేగంగా వెళ్ళిపోతున్నా నౌకాలమ్మ గుడి వచ్చిందంటే ఓసారి అంటాడు, పెడతాడు కూడా. ఏదో చేస్తాడు వాడి భక్తి వాడిది. నౌకాలమ్మ వద్దం లేదు, మనకెందుకు గొడవ. ఇప్పుడు అంతకంటే వాడిని ఆపేసి బ్రేక్ వేసేసి దిగిపోయి లోపలికి వెళ్ళి తీర్థప్రసాదాలు పుచ్చుకోమంటే వాడు ఇంటర్వ్యూ పోతుంది అక్కడ. దాన్ని ఎప్పుడు వ్యతిరేకించకూడదండి. బాబు నువ్వు చేయవయ్యా, బాగానే చేసావు, కానీ ఇంకొంచెం శ్రద్ధగా చేయి. ఏదైనా అత్యవసరమైన పని ఉంటే వేరు, లేనప్పుడు అలా అయిందిగా కాస్త ఆగు, ఒకసారి స్టాండ్ అయ్యి నిలబడి అక్కడి నుంచి దండం పెట్టుకో, అంతకంటే ఏమవద్దు, లోపలికి వెళ్ళొద్దు, అక్కడి నుంచి దండం పెట్టుకో, మళ్ళీ వెళ్ళు అంటే దానికేముంది నాన్నగారు అలాగే చేస్తానంటాడు. ఇది వద్దనరు వాళ్ళు. ఇవాళ యువతరం ఎవ్వరూ దైవపరమైన ఆచారాలని భక్తిని కాదనే వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ వాళ్ళలో ఒక పెద్ద లోపం ఏమిటంటే అది ఎందుకు అనేది వాళ్ళకి అవగాహన లేదు. అది వాళ్ళ తప్పు కాదు, మన తప్పే. ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాను తీసుకెళ్ళి, ఉద్యోగాలు డబ్బులు విదేశాలు అనుకుంటాం. అక్కడ ఇవేం ఉండవండి. ఇంగ్లీష్ అన్నాక ఇంగ్లీష్ ఆచారాలు ఉంటాయి, మనం ఉండవు. ఏ భాష ఉంటే ఆ ఆచారాలు ఉంటాయి. భాష మీద ఎప్పుడు సాహిత్యం సంస్కృతి అన్నీ ఆధారపడి ఉంటాయి. మనం ఇంగ్లీష్ మీడియం మోజులో పిల్లల్ని విద్యార్థులను చదివిస్తున్నంత వరకు సంస్కృతి నిలబడడం గురించి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా లాభమేం లేదు, నిలబడదు. అది ఊరికే ఏదో మొక్కుబడి సంగీతం, మొక్కుబడి సాహిత్యం, మొక్కుబడి నాట్యాలే ఉంటాయంతే. మళ్ళీ ఆ పిల్లలు నోరెప్పితే ఇంగ్లీషే. మౌలికమైన మార్పు తల్లిదండ్రుల్లో ఎక్కడ రావాలి అంటే మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి నాశనం అయిపోతుంటే మనం లక్షల ఖర్చు పెట్టి ఈ పిల్లల్ని ఈ చదువులు చదివించాలా? ఇంత అవసరమా? చివరికి ఈ పిల్లలు కనీసం మనకు ఉపయోగపడుతున్నారా? ఇదివరకు నేను మహిళలకి బాగా అర్థమయ్యే విషయం కూడా చెబుతాను. మహిళలకి అర్థమైతే మొత్తం ప్రపంచం అంతా అర్థమైనట్టే. అసలు వేదాంత శాస్త్రంలో చెబుతారు, ఆడది అర్థమైతే మొత్తం అఖిలాండ బరుగుట బ్రహ్మాండాలు అర్థమైనట్టే అన్నారు. పరమశివుడికి అర్థం కాలేదు వాళ్ళ ఆవిడ, మనకెక్కడ అర్థమవుతుంది? అర్థం కాదు కాబట్టి అర్ధాంగి అన్నారు, అర్థమైతే పూర్ణాంగి అనేవారు. అంచేతన మహిళలు కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రపంచం అంతా మారుతుంది. ఇదివరకు పెళ్ళైన వెంటనే కోడలను అత్తారింటికి పంపిస్తున్నామనేవారమ్మా. ఇప్పుడు మార్పు వేరే వచ్చిందమ్మా. అత్తగారే కోడలింటికి వెళ్ళాల్సి వస్తుంది. కొడుకు కోడలు వేరే కాపురం పెడుతున్నారు, అత్తగారు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అత్తారింటికి వచ్చే కోడలు లేదు వేళ. పైగా నెట్లో షరతులు పెడుతున్నారు, అత్తగారు బతుకుండడానికి వీలు లేదు, ఒకవాళ్ళు ఉంటే మన దగ్గర ఉండడానికి వీలు లేదు. బతికే ఉండకపోతే మంచిది, సర్వమంగళ నామా సీత, గొడవ వదిలిపోయింది. అసలు అత్తగారు లేని సంబంధమే మాకు కావాలి. ఎందుకంటే మావగారు చచ్చినట్టు మన మీద ఆధారపడి ఉంటే ఆడతోడు లేనివాడు ఏం చేస్తాడు? ఇంకా కోళ్ళ కాఫీ ఇవ్వకపోతే దిక్కు లేదు, ఎలాగో ఉంటాడు. మావగారు పెద్ద సమస్య కాదు ఇక్కడ. కానీ ఒకవేళ అత్తగారు ఉంటే మన దగ్గర రావద్దు, వాళ్ళ వైద్యం ఖర్చులతో మనకు సంబంధం లేదు, వాళ్ళు వేరే చూసుకోవాలి, మెడికల్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అని అడుగుతున్నారు స్పష్టంగా. ఈ మొత్తం ఈ అడిగే ధైర్యం, సాహసం, సంస్కారం, కుసంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించండి. వాళ్ళ విద్యలో ఉంది ఈ లోపం, వాళ్ళలో లేదండి. వాళ్ళు చదువుకున్న పాఠాల్లో ఉంది. వాళ్ళు చదువుకున్న పాఠాలు ఎక్కడ? కుటుంబం అంటే తల్లి తండ్రి ఉండాలి, భార్య భర్త ఉండాలి, కొడుకు కూతురు, మొత్తం 6-7 సభ్యులు ఉండాలనే మాట లేదమ్మా. కుటుంబం అంటే భార్య భర్త, 2 పిల్లలు, మేమిద్దరం మాకిద్దరు, అంతే. తల్లిదండ్రి మాట చెప్పట్లేదు అసలు. ఇప్పుడు తాత ముత్తాతలు అందరినీ వదిలిపెట్టండి, తల్లి తండ్రి అయినా ఉండాలా వద్దా? ఆ తర్వాత కదా ఈ భార్య భర్త. వాళ్ళు లేకుండా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళకు ఒకడో 2 పిల్లలు ఉండాలి. ఒకళ్ళు ఉంటే బాగుండదు. ఒక కొడుకు కొడుకు కాదు, ఒక కన్ను కాదు అన్నారు. ఒక కొడుకు, ఒక కూతురు, 2 కొడుకులు, ఏదో అనుకోండి, మొత్తం మీద 2 సంతానం. బాగుంది. కనీసం 6 చూపించాలి కదా. వాల్మీకి రామాయణం లేదా కుటుంబం అంటే 10 మంది అని చెబుతాడు. 10 మంది తక్కువ ఉంటే కుటుంబం కాదన్నాడు. 10 మందిలో విచిత్రం ఏంటంటే తల్లి తండ్రి, వాళ్ళ కొడుకు కోడలు, వాళ్ళకి 5 పిల్లలు ఉండాలన్నాడు. 5 పిల్లలని చెప్పాడు వాల్మీకి రామాయణం స్పష్టంగా. 5 పిల్లలు ఉంటే అనేది కుటుంబం అన్నాడు.
కష్ట సుఖాలు అప్పుడే తెలుస్తాయి అన్నాడు. అందులో ఆడాళ్ళు ఉండాలి, మగాళ్ళు ఉండాలన్నారు. పూర్వం ఎవరన్నా అమ్మాయిని ఇచ్చి కన్యాదానం చేయాలంటే ఆడపడుచు ఉందా అని అడిగేవారు. అక్కడ ఆడపడుచు ఉంటేనే అమ్మాయిల కష్ట సుఖాలు మీకు తెలుస్తాయమ్మా, మా అమ్మాయిని మీరు జాగ్రత్తగా చూసుకుంటారు, మీకు అమ్మాయి ఉంటే మీకే అమ్మాయి లేనిదే మా అమ్మాయిని ఎక్కడ చూస్తారని పిల్లని ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఆడపడుచు లేకపోతేనే ఇస్తున్నారు, ఆవిడెందుకు పని లేక అంటున్నారు. ఇవాళ ఆడపడుచు అంటే బర్డెన్, దానికి ఇంగ్లీష్ పేరు పెట్టారు బర్డెన్. ఏమైనా బర్డెన్స్ ఉన్నాయండి? బర్డెన్ అంటే తల్లి, ఆడపడుచునమ్మా. మన కన్న తల్లి, మన తోబుట్టువు మనకి బర్డెనా? దానికి కనీసం తెలుగు మాట లేదా? పోనీ ఏమైనా బాధ్యతలు ఉన్నాయా? అది బర్డెన్ వేరు, బాధ్యత వేరండి. బాధ్యత అనడానికి ఇంగ్లీషులో బర్డెన్ అనడం రెస్పాన్సిబిలిటీ అంటారు. అది మనం చేసి తీరాలి. బర్డెన్ అంటే భారం, బరువు, భరించలేని వ్యవహారం. అత్తగారు బర్డెనా, ఆడపడుచు బర్డెనా? ఈ పడుచు ఏం చేస్తుంది? ఇక్కడ 3 రోజులు కాపురం చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఎందుకంటే కాఫీ పెట్టమని పారిపోతుంది. ఆవిడకి చెప్పలేదు ఆ విషయం, కాఫీ ఎలా పెట్టాలో. జరుగుతుందా లేదా? మనం అందరూ అనుభవిస్తున్నామండి. ఇంత దుఃఖమయమైన జీవితాలు గడుపుతూ ఏ ఇంట్లోనూ ఒకళ్ళతో ఒకళ్ళకి పడని పరిస్థితుల్లో మనం మాత్రం ఏ అజ్ఞానంలో ఉన్నాము అంటే, సీతారామ కళ్యాణం చూసాం, గిరిజా కళ్యాణం చూసాం, అన్ని కళ్యాణాలు చూసాం, మొత్తం 12 పుష్కరాలు 12 నదులు తిరిగేసాం, మొత్తం స్నానాలు చేసేసాం. మన కొంప ఎలాగా ఉందంటే ఇదివరకు రొంపిలాగా ఉంది, ఏం మార్పు లేదు ఇక్కడ. మనం చూసినప్పుడు ఒకలాగా ఉంది, చూసాక ఒకలాగా ఉంది. ఎందుకంటే మన బుద్ధిలో ఏ మార్పు లేదు. ఇన్ని కళ్యాణాలు చూసినా, ఇన్ని క్షేత్రాలు తిరిగినా, ఇన్ని తీర్థాల్లో స్నానం చేసినా మన జీవితాల నుంచి దుఃఖం ఎందుకు పోవట్లేదు అంటే, మనం టెక్నికల్, సాంకేతికంగా ఆలోచించాం, సంస్కారవంతంగా ఆలోచించలేదు. అందుకే ఇవాళ కాళిదాసు శ్లోకాల ఆధారంగా గిరిజా కళ్యాణ కథను నేను సంస్కారవంతంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. భారతీయ సంస్కారం అంటే ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాళిదాసు చెబుతున్నాడు, అమ్మవారి చేత మంగళ స్నానం చేయించారట గౌరీదేవి చేత. సా మంగళ స్నాన విశుద్ధగాత్రే గృహీతవత్యుద్గమనీయ వస్త్రా నిర్వృత్త పర్జన్య జలాభిషేక ప్రఫుల్లకాశా వసుధేవరేజే. అమ్మవారి మంగళ స్నానాన్ని అంత అందంగా వర్ణించడం. సా మంగళ స్నాన విశుద్ధగాత్రి, పెళ్లికి ముందు చేసే స్నానాన్ని మంగళ స్నానం అంటారు. రోజు చేసేదాన్ని గళ స్నానం అంటారు. అంతవరకు చేస్తే గొప్ప. తలవిడ దొడుపుకుంటాడు, గళ స్నానమే మెడ వరకు చేయడమే గొప్ప. అందుకు కూడా ఖాళీ లేని వాళ్ళు అన్నారు. ఒకసారి షవర తిప్పేది పండెంత పడుతుంది, లేనంత లేదు, బయటకు వస్తాడు. సబ్బు మాత్రం అరిగిపోతుంది, ఏ వృద్ధుడో తెలియదు. సబ్బు అరిగిపోతుంది, స్నానం అవదు. బయటకు వచ్చాక చూస్తే ఒళ్ళు రుద్దుకున్నట్టు కూడా మనకేం కనపడదు, అయిపోయింది అంతే. అది గళ స్నానం. మంగళ స్నానం అలా కాదు. నూనె రాస్తారు, నలుగు పెడతారు, ఒళ్ళంతా శుభ్రంగా తోముతారు, చెలికెత్తెలు ఉండి చేస్తారు. చెయ్యాలి. వారానికి ఒక్కసారైనా అటువంటి మనం మంగళ స్నానం చెయ్యాలి. చేస్తే శరీరానికి ఏ రకమైన వ్యాధులు సోకవు. ఇవాళ మనం అనుకున్న క్రిముల ద్వారా, బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వ్యాధులన్నీ వారానికి ఒక్కసారి తలంటు పోసుకుని శుభ్రంగా అభ్యంగనం అంటారు దాన్ని. అభ్యంజనం, క్షమించండి, అభ్యంగనం కాదు, అభ్యంజనం. అంగనం వాడే, అందులో అంగనలు ఎవరు లేరు. అంజనం. అంజనం అంటే పదార్థాలు. అక్కడ సున్నిపిండి, నూనె ఇటువంటివి వాడతారు, వాటిని అంజనాలు అంటారు సంస్కృతంలో. అభ్యంజన స్నానం అక్కడ ఉన్నది జకారం, గకారం కాదు. అభ్యంజన స్నానం. ఆ అభ్యంజన స్నానం వారానికి ఒక్కరోజు చేయాలి. అది మంగళవారమా, శుక్రవారమా, ఆదివారమా, దీనికి సంబంధించిన సెంటిమెంట్లు నేను ఎప్పుడు సమర్థించను. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయి. ఏదో ఒకరోజు చేయి, పద్ధతిగా అదే రోజు చేయి. ప్రతిసారి జీవితం అంతా అది. నువ్వు ఆదివారం పెట్టుకుని ఆదివారమే చేయి. ఇంకా వారానికి ఒకసారి శుభ్రంగా ఒంటికి నూనె రాసుకుని శనగపిండితో నలుగు పెట్టుకుని సావకాశంగా ఆ నలుగంతా పోయే వరకు శుభ్రంగా వేడి నీళ్ళు పోసుకొని, ఆ తర్వాత కుంకుడు పులుసుతో కాస్త రుద్దుకొని, ఆ తర్వాత కావాలంటే మొహానికి జిడ్డుగా ఉందంటే సబ్బు వాడుకు ఎవరొద్దన్నారు. సొంతూరు సబ్బు, పొరుగురు సబ్బు ఉన్నాయిగా మనకి. పొద్దున్న సొంతూరు సబ్బు, సాయంత్రం పొరుగురు సబ్బు వాడుకోండి, ఏం పర్వాలేదు. ఈ మంగళ స్నానం పెళ్లిలో ప్రత్యేకంగా చేయిస్తారు. ఆ మంగళ స్నానం చేశాక అమ్మవారు ఎలా ఉందంటే విశుద్ధగాత్రి, పవిత్రమైన శరీరం. ఇక్కడ శరీరం పవిత్రత శరీరానికి మాత్రమే సంబంధించింది, మనస్సు గురించి చెప్పట్లే. ఇక్కడ శరీర పవిత్రతకు స్నానం చేయాలి. మనస్సు ఎప్పుడూ స్నానం ద్వారా పవిత్రం కాదు, అది చిత్తశుద్ధి ద్వారా పవిత్రం అవుతుంది. నా శరీరమలత్యాగాత్ నరో భవతి నిర్మలః, మానసేతు మలే త్యక్తే తతో భవతి నిర్మలః.
శరీరంలో మాలిన్యం పోయినంత మాత్రాన మనిషి నిర్మలుడు అనడానికి వీలు లేదు. మనస్సులో మాలిన్యం పోవాలి. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, ఇది మా కులం, ఇది ఇంకో కులం, ఇది మా సంఘం, ఇది ఇంకో సంఘం, నేను ఎక్కువ వాడు తక్కువ, ఇదే మాలిన్యం అంటే ఇదంతా చెడ్డ, ఇదో గజ్జి, ఇదో వ్యాధి. ఇది పోవాలి. ఇది పోయినప్పుడే మనిషి నిర్మలంగా ఉంటాడు. ఇది శరీర స్నానం వల్ల పోదు. ఇది శరీర స్నానం వల్ల ఒంటికి అంటుకున్న మట్టి పోతుంది అంతే. మనసులో ఉన్న మట్టి ఎలా పోతుందండి? మనసులో ఉన్న మట్టి ఎప్పుడు పోతుంది? ఇటువంటి గ్రంథాలు చదివినప్పుడు, ఇటువంటి ప్రవచనాలు విన్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం జీవితంలోనే ఎవరికి వారే ఆలోచించుకుని వారి పద్ధతి మార్చుకుంటే అప్పుడు మనస్సులో ఉండే మాలిన్యాలన్నీ పోతాయి. ఇదివరకు నేను నా ప్రవచనాల ప్రభావాన్ని ఎన్నో చోట్ల విన్నాను. ఇవాళ శశికుమార్ గారి చలవ వల్ల ప్రత్యక్షంగా చూశాను. 2 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి వ్యాపారాన్ని ఒక పవిత్రమైన జీవితం కోసం మానుకున్నారు అంటే వారికి శిరసా నేను నమస్కారం చేస్తున్నాను. నిజంగా నా ఉద్దేశమే అది. కోట్లు రావచ్చండి, కోట్లు మంచి పనులు కూడా వస్తాయండి. ఏదో తాగుడు వ్యాపారాలు చేయక్కర్లేదండి. చాలా మంచి పనులు చేసి కూడా సంపాదించుకోవచ్చండి. ఏం ప్రమాదం ఏం లేదండి దాంట్లో. మనకు ఆలోచన రాదు అసలు. మనం బాగుపడ్డామనే తప్పితే నిజంగానే మద్యం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అన్ని కుటుంబాలు నాశనం అయిపోయాక మనకు వచ్చేది డబ్బా జబ్బా. దానివల్ల మనం మాత్రం బాగుంటామా? ఇంత చేసి ఇన్ని వ్యాపారాలు చేసి మనం డబ్బులు సంపాదిస్తే మన పిల్లలు ఏం చేస్తారో తెలుసా? మనం చేసిన అక్రమ వ్యాపారం కాబట్టి వాడు ఆ డబ్బెట్టి సినిమా తీస్తారు పనికి మళ్ళీ హీరోని పెట్టి. మొత్తం 30 కోట్లు అందులో పోతాయి. శ్రీమద్ రమణ గోవిందో హరి. ఇప్పుడు ఏమైంది? నువ్వు అక్రమంగా సంపాదించిందంతా వాడు ఖర్చు పెట్టాడు. వాడిని ఏమైనా అన్నావు అనుకో, ఎందుకు సినిమా, ఎందుకు సారా వ్యాపారం ఎందుకంటాడు వాడు. నువ్వు చేసింది ఏమైనా గొప్ప పనా? నీ ఇష్టం వచ్చి నువ్వు చేసావు, నాకు ఇష్టం వచ్చి నేను చేశా. భగవంతుడు అలాగే పెడతాయండి ఖచ్చితంగా. అక్రమంగా ఏదైనా దుర్వ్యాపారం చేసి దుర్వ్యసనానికి సంబంధించిన వ్యాపారం చేస్తే అలా వచ్చిన డబ్బు అలా సంతానం ద్వారా వెళ్ళిపోతుంది. అది వీడేం చేయడు, వీడు చాలా కష్టపడి యాతనపడి అక్కడే కూర్చొని అందరికీ పోసి సిగరెట్లు ఇచ్చి అగ్గిపొల్ల గీసి అంటే ఇక్కడ వీడు కొడుకు వీడు కొంపకి అంటిస్తున్నాడు అగ్గిపొల్ల. అది చూసుకోవట్లేదు ఇక్కడ. వాడు ఎవడో ఏమైతే నాకే. పైగా మనం వాదించే వాదన విచిత్రంగా ఉంటుందండి. చట్టం ఒప్పుంది కదండి. చట్టం ఎవరమ్మా పెట్టింది? మనమే కదా. మన ప్రభుత్వాలు, మన సభ్యులు మనమే కదా పెట్టుకున్నది. చట్టం ఎందుకు పెట్టరండి? సంవత్సరానికి 25,000 కోట్ల ఆదాయం వస్తుంటే చట్టం ఎందుకు పెట్టరండి? అది లేకపోతే వాళ్ళు అప్పుడు గాంధీ గారిలా మాట్లాడతారు అందరూ కూడా. ఇది దుర్యోసనం అండి, ఆదాయం వస్తుందని చెప్పి దుర్యోసనం ఏం కాదు. అంటే వాళ్ళు బలహీనపడి మనము బలహీనపడ్డం కంటే సమస్య పరిష్కారానికి ఎప్పుడు ఎలా ఆలోచించాలి అంటే లోకమంతా అలాగే ఉండని, నా ఉన్న పరిస్థితిలో నేను మారకూడదా? నేను మారితే ఏమైనా నష్టమా? నేను మారడానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చట్టం చేయాలా? నా మనస్సులో ఉండే ఒక చెడు ఆలోచన మానుకొని మంచి ఆలోచన పెంచుకోవడానికి శాసనసభలో చట్టం చేయాలా? అవసరమా? అది చట్టం చేస్తే అవుతుందా? ఇన్ని వందలు కాదండి, 1000 మంది జనం కనిపిస్తున్నారు ఇక్కడ. ఇంతమంది మారితే ఒక్క జంగారెడ్డిగూడెంలో అపూర్వమైన మార్పు వస్తే మొత్తం జంగిల్ సహా జనారణ్యం సహా అన్నీ మారుతాయండి. ప్రపంచం అంతా మారుతుందండి. నాకు ఎప్పుడూ అదే నమ్మకం. నా సొంత జీవితంలోనైనా నేను అనుకున్నటువంటి మంచి ఆలోచన ఏదైనా ఉంటే నేను ముందు అమల్లో పెడతాను. నా భార్యకి పిల్లలకు కూడా నేను అమల్లో పెట్టమని చెప్పను. ఈ చెప్పడం వల్ల చెయ్యరు. నేను చేస్తుంటే తెలుసుకుని వాళ్ళే చేస్తున్నారు. దీనివల్ల సుఖంగా ఉన్నారు, ఆయన ఆనందంగా ఉన్నారు అని వాళ్ళే నేర్చుకుంటున్నారు. నేను చేసేస్తానంతే. దాన్ని ఈ రోజు నుంచి నేను ఇలా ఉంటానంతే. నా లోనయ్యాక వాళ్ళే గ్రహించుకుంటారు. ఎందుకని ఆరోగ్య నియమాలు కానీ, మానసికమైనటువంటి పవిత్రత గురించిన విషయాలు కానీ, నిష్కల్మష ప్రవృత్తి కానీ అలవాటు చేసుకుంటే మనిషికి బీపీ ఉండదు, షుగర్ ఉండదు, మధుమేహాలు, రక్తపోట్లు, గుండెపోట్లు ఏమీ ఉండవు. రోగాలు భౌతికం కాదు, రోగాలు మానసికం. ఈ రోగానికైనా 90% కారణం మనస్సు, శరీరం కాదు. మనస్సు దృఢంగా ఉంటే అన్నీ బాగుంటాయి. మన మనస్సే బలహీనపడుతుంది. దానికి ముందు భౌతిక పవిత్రత కూడా అవసరమే. అందుకే మంగళ స్నానం చేసినటువంటి అమ్మవారు ఏం చేసిందంటే వెంటనే గృహీతవత్యుద్గమనీయ వస్త్ర, ఉతికిన బట్టలు కట్టుకుంది అన్నారండి. పట్టు చీర కట్టుకుంది, ఖరీదైన చీర కట్టుకుంది, పెళ్లికి ప్రత్యేకంగా చీర డిజైన్ చేశారు, ఫ్యాషన్ డిజైనర్ ఒకరిని పిలిచారు, వారిని బొంబాయి నుంచి పిలిపించారు. ఈ దరిద్రపు మాటలన్నీ లేవు గిరిజా కళ్యాణంలో గ్రహించండి. మనం ఇవాళ చేస్తున్న పని ఫ్యాషన్ డిజైనర్ పురోహితుడి కంటే ఎక్కువైపోయింది మనకి ఇప్పుడు వేళ. ఎందుకంటే పురోహితుడు ఒక్కడే ఉంటాడు, ఫ్యాషన్ డిజైనర్లు 3 ఉంటారు ఏకంగా. పెళ్లిలో 3 చీరలు మార్చాలి, ఈవిడ ఆలస్యం చేసి లోపల కూర్చోవాలి, పురోహితుడు ఏడుస్తూ కూర్చోవాలి ఇక్కడ. ఆయన ఫోన్ ఆయన చూసుకుంటాడు, ఎందుకు వచ్చిన గోళ. లేకపోతే ఈ లోపు ఇంకో ఖాతా ఉంటే చూసుకొస్తాడు. వాళ్ళని అనడం ఎందుకు? పెళ్లి కూతురు చీర మార్చుకుందుకు 3 గంటలు పడుతుంటే, ఎందుకంటే ఫ్యాషన్ డిజైనరు, అక్కడ ఒక బ్యూటీ క్లినిక్.
మా బోటికాళ్ళు పిలిచి పెళ్ళికి వ్యాఖ్యానం చేయమంటారు, మాకు 10,000 ఇస్తారు. ఆ వేలికి గోరింటాకో పేరంటాకో పెడతారు, దానికి 25,000 ఇస్తారు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఈ మెహిందీ నేర్చుకున్న బాగుండేది, 25,000 వచ్చేవి అధవసంతా, ప్రవచనం ఎందుకని. ఆ గోరింటాకో పేరంటాకో పెట్టుకుంటే 25,000 ఇస్తారు కదండి, నాకెందుకు 5,000 10,000 గొడవ లేనిపోయింది. అంటే మన విజ్ఞానాన్ని అజ్ఞానాన్ని ఎలా చూస్తున్నామో తెలియడం లేదండి, దేనికి ఎక్కువ డబ్బిస్తున్నాం మనం. పైగా వీళ్ళు మనకి ఎంత దూరం నుంచి వస్తే అంత గొప్ప, బొంబాయి ఉండి పిలుస్తారు, దానికి తెలుగు రాదు, దీనికి హిందీ రాదు. ఇదో కర్మ ఇది. ఇది మాళయ పక్షాల్లో మహాతద్దినం, ఇది అసలు తద్దినం కాకుండా. దానికి తెలుగు రాదు, దీనికి హిందీ రాదు, అది ఏం చెబుతుందో తెలియదు. ఇది చెయ్యి చాపి ఇది కూర్చుంటుంది, కాలేది లాగేస్తూ ఉంటుంది. ఒంటి నిండా ఏదో పూసేస్తారు, జర్రెలు పాములు తేళ్ళు పాకినట్టు ఉంటుంది. ఆ పెళ్లి కూతురులో ఉండదు అసలు ఆవిడ. ఈ మొత్తం పావేస్తున్నారు, ఇదంతా డిజైన్లు వేసేసి ముగ్గులు ఎట్టేసి. ఒంటి నిండా జర్రులు పాములు పాకినట్టు అంటాను చూడండి, అలాగే ఉంటుందండి. అంతెందుకండి, అదేమనుకుంటుంది, వచ్చింది నాకు 50,000 ఇచ్చాక నేను చేయొచ్చట ఈ మాత్రం అంటుంది. పైగా దానికి పోటీ ఇంకో దాన్ని తీసుకొచ్చాం మనం, దానికంటే ఇది చేయాలి, దీనికంటే ఇది చేయాలి. ఇవేమీ చేయలేదండి. సాక్షాత్ హిమవంతుడు కుమార్తె అనర్ఘరత్న ప్రభవస్య హిమం న సౌభాగ్య విలోపి జాతం అని కాళిదాసు వర్ణించాడే. ప్రపంచంలో ఉండేటువంటి రత్నాల్లో గొప్ప రత్నాలన్నీ, ప్రపంచంలో ఉండే మాణిక్యాల్లో గొప్ప మాణిక్యాలన్నీ, ప్రపంచంలో ఉండే బంగారు గనుల్లో గొప్ప బంగారు గనులన్నీ హిమాలయాల్లోనే ఉన్నాయి. ఆ హిమాలయ పర్వతరాజపుత్రే మన అమ్మవారు. ఆవిడ ఉతికిన బట్టలు కట్టుకుందని చెప్పాడు కాళిదాసు. 30,000 రూపాయల పట్టుచీర కట్టుకుందని చెప్పలా. ఆవిడకి భర్తతో కాపురం చేయడం ముఖ్యం, పట్టుచీర వేసుకుని పెళ్ళ పోజుకోవడం ముఖ్యం కాదు. ఇక్కడ నా భర్తకి నేను అనుకూలంగా ఉన్నానా లేదా, నాకు నా భర్త అనుకూలంగా ఉన్నాడా లేదా, మేము ఆనందంగా ఉన్నామలా, ఇది ముఖ్యం. భార్యాభర్త ఆనందంగా ఉంటే ఈయన మామూలు లొంగి కట్టుకుంటే చాలు, ఆవిడ మామూలు చీర కట్టుకుంటే చాలు, దీనికి పెద్ద ఆభరణాలు అక్కర్లేదు ఇక్కడ. అంటే వాళ్ళు ప్రేమకు ప్రాధాన్యం ఇచ్చారు, అన్యోన్య దాంపత్యానికి ప్రాధాన్యం ఇస్తారు. మనం ఆభరణాలకి ఫ్యాషన్లకి ప్రాధాన్యం ఇస్తున్నాం. గృహీతవత్ యుద్గమనీయ వస్త్ర, ఉతికిన బట్టలు కట్టుకుని కనీసం ఇస్త్రీ చేశారని కూడా చెప్పలేదు కాళిదాసు. ఐరనింగ్ అంటారా ఈవేళ, అది కూడా లేదండి. ఊరినే ఉద్గమనీయ వస్త్ర. కానీ ఆ కేవలం స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకున్న అమ్మవారు ఎంత అందంగా ప్రకాశిస్తోందో చెబుతున్నాడండి. నిర్వృత్త పర్జన్య జలాభిషేక ప్రఫుల్లకాశ వసుదేవరేజీ. సరిగ్గా వర్షం కురిసిన వెంటనే, పర్జన్య జలాభిషేక, వర్షం కురిసిన వెంటనే చెరువు గట్టున కానీ నదీ తీరంలో కానీ రెల్లు దుబ్బులు పెరిగిన చోట ఆ వర్షధారకి ఆ రెల్లుగడ్డి పువ్వులు వికసిస్తే తెల్లటి రెల్లు పూలతో ఆ రెల్లు వనమంతా తెల్లగా ఎలా ప్రకాశిస్తుందో మన గిరిజాదేవి అలా ప్రకాశించిన నూతన వస్త్రాలతో. ఎంత అద్భుతమైన వర్ణనండి. తెలుపు దేనికి సంకేతం అమ్మా? స్వచ్ఛతకి సంకేతం. ప్రఫుల్లకాశ వసుదేవ రేజి. బాగా రెల్లు బాగా పెరిగినప్పుడు రెల్లుగడ్డి తెల్ల పువ్వులు పూస్తుంది. ఆ రెల్లుగడ్డిలోంచే పుట్టాడు కుమారస్వామి. కార్తీక మాసానికి మూలదేవత శివుడు కాదు, కేశవుడు కాదు, కుమారస్వామి. కార్తీకం అనే ఎక్కడి నుంచి, దాని నుంచే కార్తికేయుడు అనే మాట వచ్చింది. అందుకని ఆ కుమారస్వామి రెల్లుగడ్డిలోంచి పుట్టాడు. శివతేజస్సుని అగ్నిదేవుడు భరించలేక గంగలో వదిలేశాడు. గంగ కూడా భరించలేక తీరానికి పంపించింది. శివ తేజస్సు అంత గొప్పది. ఎందుకంటే 1000 ఏళ్ల బ్రహ్మచర్యం, అది సామాన్యమైన విషయం కాదు. ఇది ఎవరు భరించలేకపోయారు. అగ్నిదేవుడు, గంగా నది, ఎవరూ భరించలేకపోయారు. తీరానికి గెంటేసింది ఆ తేజస్సుని. అది రెల్లుగడ్డిలోకి పాకింది. అక్కడి నుంచి 6 ముఖాలతో కుమారస్వామి పుట్టాడు. 6 ముఖాలు ఎందుకు? కృత్తిగా నక్షత్రం సరిగ్గా ఇలా కత్తెర, కృత్తిగా అంటే కత్తెర, కత్తెర ఇలా ఉన్నట్టుగా సరిగ్గా 6 ముఖాలతో ఉంటుంది. ఏ నక్షత్రం పేరైనా సరే, మేము ఒక నక్షత్రం కాదు, అది కొన్ని నక్షత్రాల సముదాయానికి ఆ పేరు పెట్టారు. అశ్విని నక్షత్రం అంటే అందులో కొన్ని లక్షల నక్షత్రాలు ఉంటాయి. వాటన్నింటినీ ఏదో చుక్కల ముగ్గు కలిపినట్టుగా కలిపితే గుర్రం ముఖం వస్తుంది. అందుకని దానికి అశ్విని అని పేరెట్టి. అంటే ఈ నక్షత్రాల స్వరూప స్వభావాలు కొన్ని లక్షల ఏళ్ల క్రితం ఏ టెలిస్కోపులు లేకుండా కేవలం తపోమయ దృష్టితో కనిపెట్టిన భారతీయ ఋషివంజులకి నమస్కారం, భారతీయ వైజ్ఞానికతకి నమస్కారం. అది మన వారసత్వం, అది మన వారసత్వం. కేవలం దృష్టి, కేవలం దివ్య దృష్టి, కేవలం తపోమయ దృష్టి. ఏ టెలిస్కోప్ కాదు, బైనాక్యులర్స్ కళ్ళజోడు కూడా లేదు వాళ్ళకి. ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పుడు నాసా లాంటి అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు వచ్చాక
వాళ్ళు బయటపడుతున్న విషయాలని సరిగ్గా మన ఋషులు ఏం చెప్పారో అవే ఉన్నాయి, అలాగే ఉన్నాయి, ఏమీ తేడా లేదు. మరి అంటే వాళ్ళ దృష్టి సరైందా కదా? ఆ రోజుల్లో ఇవేవీ లేవనే విషయం కూడా మనకు తెలుసు కదా. ఎలా కనిపెట్టారండి? వాస్తవం మీద జరిగింది కదా, మనం అంగీకరించాలి కదా. మరి ఆ తపస్సు కోసం మన జీవితాన్ని లక్ష్యంగా పెట్టుకుని మనం ధారపోద్దామా, లేకపోతే ఇలాగే ఏదో రకరకాల పనికిమాలిన వ్యాపారాలు చేసుకుంటూ జీవితాన్ని గడిపేద్దామా? ఆలోచించుకోవాలి కదా. అందుకని అమ్మవారు సైతం ఎలా ప్రకాశించింది అంటే, రెల్లు పూల వనం ఎలా ప్రకాశిస్తుందో వర్షం కురిసిన తర్వాత, స్నానం చేసిన తర్వాత ఈవిడ అలా ప్రకాశించింది. మన ఇళ్లల్లో కూడానండి పెద్దలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెబుతున్నా, కొత్త పెళ్లి కూతుళ్ళు కొత్త పెళ్లి కొడుకులు నేర్చుకోవలసిన విషయం. స్నానాల గదిలోంచి బయటకు వస్తే ఏదో మామూలుగా అలా వచ్చేసి దులుపుకుని వెళ్ళిపోవడం కాదండి. స్నానాల గదిలోంచి మొగాడు తువ్వాలు కట్టుకుని బయటకు వస్తే అదిరిందయ్యా అని ఆడదంటే అప్పుడు వాడు స్నానం చేసినట్టు లెక్క, లేకపోతే చేయనట్టే లెక్క. ఆ మనిషిని చూసి వెంటనే భార్య మోసపడాలి. బాగున్నావయ్యా, గ్లామర్ అదిరిందని అలా అదేం రాసుకోలేదు, పూసుకోలేదు, ఉట్టిన స్నానం చేయడం అంతే. పురుష తేజస్సు అంతే. అలాగే స్త్రీ స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి మంగళప్రదమైనటువంటి మాంగళ్యాన్ని కళ్ళకద్దుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని కనపడగానే లక్ష్మీదేవిలో ఉన్నావు, నీ వల్ల నా కాపురం నిలబడింది అని భర్త అనగలగాలి. అప్పుడు దాంపత్యాలు బాగుంటాయి. గిరిజా కళ్యాణ రహస్యం అది. రకరకాల వ్యాఖ్యానాలు చేస్తాం మనం. ఈ 2 వ్యాఖ్యానాలు చేయలేమా? చేసి చూడండి. లేకపోయినా చేయండి. మీ భర్త అందంగా లేకపోయినా సరే, మీ భార్య అందంగా లేకపోయినా సరే, నేను అన్న మాటలు 4 మాటలు అనండి. వివాహాల్లో అబద్ధాలు చెప్పచ్చు, తప్పు లేదు. కానీ తర్వాత చాలా అందంగా ఉంటారు. ఆ అబద్ధాలన్నీ నిజమైపోతాయి. ఎందుకంటే ఈ భర్త వెంటనే అనుకుంటాడు, నేను పెంటతో వాళ్ళు కట్టుకుని బయటకు వచ్చాను, మా ఆవిడ నన్ను ఏదో నవమాన్మధులు అంటుంది, ఇదేమిటి లేనిపోను గొడవ అని ఆయన మర్నాడు నుంచి కాస్త మంచి తువ్వాలైనా వాడతాడు. లేకపోతే ఈ మగాడు ఏడాదంతా అదే తువ్వాలు వాడతాడు. ఏదో కుక్కలను తుడిచే తువ్వాళ్ళు ఉంటాయి, టర్కీ టవల్స్ అని అవి వాడుతూ ఉంటారు పని లేక. అది ఆరదు, తొడవదు, ఒళ్ళు తొడవడానికి పనికిరాదు, ఆరేస్తే ఆరదు. అది ఎందుకు వాడతారో తెలియదు నాకు. టర్కీ టవల్, టర్కీ, దాని పేరే టర్కీ, అది మనది కాదు. టర్కీ వాళ్ళు తుడుచుకుంటారు, మనకెందుకండి? అది ఆరేస్తే ఆరదు, ఇంతలా ఉంటుంది, ఏదో మినపరొట్లేగా. తుడుచుకుందామా అంటే ఆ సరిగ్గా ఉండదు. అది ఎందుకు? అది పల్చడి తువ్వాళ్లే ఉండాలి, శుభ్రంగా ఖద్దరు తువ్వాళ్లే ఉండాలి, తేలిగ్గా ఆరిపోతాయి. అంటే ఏదైనా ఉన్నా పర్వాలా, కనీసం ఓ మాట అంటే భార్య భర్త చూడగానే మర్నాటి నుంచి ఆలోచిస్తారండి. కాస్త నా భార్య నన్ను అంటుంది, ఆవిడ అన్నట్టుగానే ఉండద్దా అని ఆలోచిస్తాడు. మంచిదే కదా, మాట వల్ల మార్పు వస్తుంది. అలాంటి ప్రయత్నం చేయాలి మనం. అంటే అమ్మవారు అంటే జగన్మాత నూకాలమ్మదేవి, ముత్యాలమ్మదేవి, గంగానమ్మదేవి, లలితాదేవి నుంచి నూకాలమ్మదేవి వరకు ఒకే దేవతా స్వరూపం కదా, అనుమానం ఏం లేదు కదా. ఆవిడ ఇప్పుడు కొత్తగా భర్తనా కట్టుకోవాల్సిన అవసరం ఏమిటండి అని ఆవిడకేం లేదు. అది కానీ ఆవిడ మనందరికీ ఏం చెబుతుందో, నేను నా భర్తను ఆకట్టుకోవడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను కదా, మీరేం చేస్తున్నారో ఆలోచించుకోండి. అత్యంతలు నెత్తి మీద వేసుకుని వెళ్ళిపోవడం అని ఇంకేమైనా ఉందా ఇక్కడ? కళ్యాణ అత్యంతలు వేసుకుంటే కాపురాలు బాగుంటాయి. నీవు ఆలోచన మార్చుకుంటేనే బాగుంటాయి అమ్మ. అత్యంతల వల్ల ఏం బాగుంటావు ప్రత్యేకంగా. ఇప్పుడు చూడండి, ఒక్కసారి అమ్మవారు అలంకారం చేసుకుని, అమ్మా పెళ్లిపీటల మీద కూర్చోవలసిన సమయం అయిందమ్మా, పెళ్లి కొడుకు నీ కోసం ఎదురు చూస్తున్నాడు తల్లి అని అంతఃపుర వర్గాలు చెప్పగానే, ఉండండి ఇలాగే వచ్చేస్తామా, ఓసారి అద్దంలో చూసుకోద్దా అని నిలువుటద్దం ముందుకెళ్ళి గిరిజాదేవి అద్దం చూసుకుందుట. అమ్మవారు అద్దంలో ఎలా చూసుకుందో, చూసుకున్నాక ఆవిడ ఎలా ఉందో వర్ణిస్తున్నాడు. ఆత్మానమాలోక్య శోభమానం ఆదర్శ్య బింబే స్థిమితాయదాక్షి. ఆత్మానమాలోక్య శోభమానం ఆదర్శ్య బింబే స్థిమితాయతాక్షి. హరస్యం స్థిమితాయతాక్షి. హరోపయానే త్వరితా బభూవ, హరోపయానే త్వరితా బభూవ. స్త్రీణాం ప్రియాలోకఫలో హి వేషక, స్త్రీణాం ప్రియాలోకఫలో హి వేషక. అలంకారం మనం ఎవరి కోసం చేసుకోవాలో చెబుతున్నాడు కాళిదాసు. చాలా సంస్కారవంతమైన మాట ఇది. అమ్మా మంగళస్నానం అయింది కదా, ఉతికిన వస్త్రాలు ధరించావు కదమ్మా, చాలమ్మా, ఇంకేముంది, పెళ్లిపీటల మీదకి రావమ్మా, గౌరీదేవు నువ్వు. ఎవరి వివాహానికైనా నిన్ను పూజించి వివాహం చేసుకుంటారు, నీ వివాహానికి వేరే పూజ ఉందమ్మా, వచ్చేయి తల్లి అంటే. అలా కాదయ్యా, పెళ్ళికొడుకు అలా కనపడతాం ఏమిటి, అందంగా కనపడాలి అంటే ముందు నేను అందంగా ఉన్నాను లేదో చూసుకోవాలి అని నిలువుటద్దం దగ్గరికి వెళ్ళింది. ఆత్మానమాలోక్య శోభమానం
అప్పటికే స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని శోభాయమానంగా ఉన్న మన ఉమాదేవి, మన గిరిజాదేవి ఆదర్శబింబే అద్దంలో ముఖం చూసుకుందుట. ఆదర్శం అంటారు అద్దాన్ని, సంస్కృతంలో గుర్తుపెట్టుకోవాలి. ఆదర్శం అంటే ఇప్పుడు మోడల్ అని అర్థం, ఇంగ్లీష్లో మాదిరి అంటారు. ఆయనది చాలా ఆదర్శ జీవనం అండి అంటారు. అంటే అద్దం ఎందుకు చూసుకోవాలి మనము అంటే మన ముఖం ఎలా ఉందో తెలుసుకోవడానికి.